నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. నా అన్వేషణ ఏం చేశాడు అంటే, వాస్తవానికి ఒక షిప్లో వర్క్ చేశానని, తర్వాత అదే షిప్లో నేను ఒక ప్రయాణికుని అయ్యానని చెప్పేసి ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకునేటువంటి నా అన్వేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రపంచం యాత్రికుల్లాగా తిరుగుతూ వస్తున్నాడో అందరికీ కూడా తెలిసిందే. వాస్తవానికి కష్టార్జితాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి కింద మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి తనకున్నటువంటి ఒక ఛానల్లో బూత్ కంటెంట్ ఎక్కువ పాలున్న, తను వాడేటువంటి పదాలంతా కూడా బూతులైనా సరే కొంత సరదాగా చూసేటువంటి ఒక యూత్ కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీ అని చెప్పి చాలా స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా నా అన్వేష్ ఏం చెప్పాడు అంటే, లేదు అసలు కల్తీయే కలవలేదు, క్లీన్ చిట్ ఇచ్చేశారని చెప్పేసి, తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు చిట్ ఇచ్చింది అనమాట, క్లియర్ చిట్. అసలు ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేనటువంటి వ్యక్తి నా అన్వేష్ మాట్లాడాడు అంటే ఎలా చూడాలి? వాస్తవానికి నా అన్వేష్ వైసీపీ పార్టీకి ప్రోగా చేస్తుంటాడు అని చెప్పేసి గతంలో చాలాసార్లు మనకి తెలిసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అదే కాకుండా నడిపించు నానావా నడిసందర మునదేవా అంటూ పాటలు పాడుతూ తను ఏ మతానికి చెందినవాడో కూడా నా అన్వేష్ చాలా క్లారిటీగా ఎన్నోసార్లు చెప్పాడు. అయితే తిరుపతి లడ్డూలో వాడినటువంటి నెయ్యి అది అసలు నెయ్యే కాదని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ కనీసం చూడకుండా తనకు వచ్చినటువంటి పేమెంట్కి నా అన్వేష్ ఏం మాట్లాడాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే వాస్తవానికి హిందూ దేవతల గురించి తను అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఒక పదాలు కావచ్చు, లేదా ఆ వీడియోలు కావచ్చు, చాలామంది ఇప్పటికే వినుంటారు. సీతమ్మ దేవి గురించి కావచ్చు, ద్రౌపది దేవి గురించి కావచ్చు, ఇలాగా తను మాట్లాడిన మాటలు నీచాతి నీచం. అయితే నా అన్వేష్ అక్కడితోనే సరిపెట్టుకోకుండా గరికపాటి నరసింహారావు గారు ఎవరైతే ఉన్నారో ప్రవచనకర్త చేసేవాళ్ళు, ఆయన పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం. అదే కాకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళ పైన విరుచుకుపడడం మనం చూస్తూ వస్తున్నాం. వాస్తవానికి 2 ఇన్స్టాగ్రామ్ ఛానల్స్, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నటువంటి ఒక నా అన్వేష్ ఇంకా నాకు ఛానల్స్ ఉన్నాయి అని చెప్పేసి అని మాట్లాడుతున్న సందర్భం కానీ వైఖరి కానీ మనం చూస్తూనే వస్తున్నాం. నా అన్వేష్ ఖచ్చితంగా అమ్ముడు పోయాడు అని చెప్పేసి అనడానికి చాలా రకాలైనటువంటి ఒక ఆధారాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే మతపరంగా ఇష్టపడుతున్నాడా లేదా ఏదైనా డబ్బులు తీసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నాడా అనేది అర్థం కాని పరిస్థితి. అయితే ఇలాంటి సమయంలో హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కరేటే కళ్యాణి గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన విచారణ కూడా జరుగుతుంది. గతంలో కూడా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో తను మాట్లాడిన పదాలు కావచ్చు, దేవతల గురించి మాట్లాడిన పదాలు కావచ్చు, ఇవన్నీ తీసుకోవడం, ఆ యొక్క అకౌంట్ హోల్డ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు నా అన్వేషణ ప్రపంచంలో ఎక్కడున్నా సరే లుక్అవుట్ నోటీసులు అందుకోబోతున్నాడు. అంటే ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కానీ, ఏరోప్లేన్లో ప్రయాణం చేసేటువంటి సందర్భంలో కానీ ఖచ్చితంగా నా అన్వేషణ ఎవరైతే ఛానల్ మెయింటైన్ చేస్తున్నటువంటి నా అన్వేష్ 100కి 100% అక్కడ తను అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి దగ్గరున్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, ఎక్కడైతే లుకౌట్ నోటీసులు ఇచ్చినటువంటి స్టేషన్ ఏదైతే ఉందో హైదరాబాద్లోని పంజాగుట్ పిఎస్కి తరలించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందన్న సంగతి తెలుస్తూనే వస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ఎక్కడా తనకున్న బలుపును తగ్గించుకోకుండా నా అన్వేష్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ అదే రకంగా మాట్లాడుతూ వస్తున్నాడు. తన వెంట్రుక చూయించి నా వెంట్రుకతో సమానం అన్నట్టు వెంట్రుక భాష ఏదైతే వైసీపీ మాట్లాడుతుందో అలాంటి భాషని అనుసరిస్తున్నాడు నా అన్వేష్. వాస్తవానికి ఇప్పటికీ ఎన్నోసార్లు తన మాటలపైన కావచ్చు, తన వ్యాఖ్యలపైన కావచ్చు, తను మాట్లాడే తీరు కావచ్చు, తన హావభావాలు కావచ్చు, ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పినా సరే తనకున్నటువంటి ఒక ఈగోని పక్కన పెట్టకుండా తను మాట్లాడే మాటలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కంప్లీట్గా ఒక వ్యక్తిని నమ్ముకోను, ఒక పార్టీని నమ్ముకోను, లేదా ఒక మతాన్ని నమ్ముకోను నా అన్వేష్ ఇప్పటిదాకా చేసినటువంటి ఒక పనులకి సరైన శాస్తి తగులుతుంది అని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అదే కాకుండా వాస్తవానికి తనను పోషిస్తుంది కూడా అవే ఛానల్స్. ఇప్పుడు ఆ ఛానల్సే లేకుండా పోతున్నాయి అనేటువంటి ఒక వ్యాఖ్యలు అయితే మనం వింటున్నాం. అయితే ఒక మనిషి గురించి, లేదా ఒక పార్టీ గురించి, లేదా ఒక మతాన్ని గురించి, లేదా ఒక పేమెంట్ గురించి ఇలాంటి మాటలు మాట్లాడి తన లైఫ్ని పూర్తిగా ఖతం చేసుకున్నాడనే చెప్పుకోవాలి.
అయితే నిజంగా ఆ వైసీపీ పార్టీని నమ్ముకొని అటు ఐఏఎస్లు కావచ్చు, అటు ఐపీఎస్లు కావచ్చు, అదేవిధంగా సైంటిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని ముగిసేలాగా చేసుకుంటున్నారు. అయితే అదే కోవలోకి నాన్ వెజ్ రాబోతున్నాడు. అయితే మొత్తానికి ఈగో ఇప్పటికన్నా తగ్గుతుందా? చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పబోతున్నాడా? బహిరంగ క్షమాపణ కోరుతున్న వారందరికీ కూడా క్షమాపణ చెప్పబోతున్నాడా? ఛానల్స్ అన్నీ రద్దు కాబోతున్నాయా? మొత్తానికి అరెస్ట్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా ఖాయం. సో భారతదేశానికి నేను రాను అంటూ విర్రవీగినటువంటి ఒక నాన్ వెజ్ని ఇప్పుడు సంఖ్యలు లేసి లాక్కొని రాబోతున్న సంగతి తెలుస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.